ఒక సంఘంలోనంట ఆశీర్వాదాలు అద్భుతాలు ఆశీర్వాదాలు అద్భుతాలు అన్నప్పుడు అంట మంచి విశ్వాసాలు మంచి ఉద్యమం వచ్చేద్దంట. ఆశీర్వాదాలు నాకే రావాలి, అద్భుతాలు నాకే రావాలి, దైవజనులు నా కోసమే చెప్తున్నారు, నా కోసమే చెప్తున్నారు అని చెప్పి ఆయన చెప్పకుండానే వీళ్ళు ఏమి ఇచ్చేస్తారంట, ఇంటి ఇచ్చేస్తారంట. అదే దైవజనులు ఆశీర్వాదాలు అద్భుతాల గురించి కాకుండా ఈ బైబిల్లో ఉన్న లోతైన అంశాల గురించి చెప్పినప్పుడు వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి అన్నట్లు చెప్పినప్పుడు వాళ్ళ ఏం రాదంట, నోటి నుంచి ఏం రాదంట, మాట రాని మోగజీవులు అయిపోతామంట. మనం ఏమైపోతామంట, మాట రాని మోగజీవులు. సరే మీ ఇష్టం, మీకే వదిలేస్తున్నాను. మాట రాని మోగజీవులు అయిపోయారు. కానీ మరి దేవుని రెండవ రాకడ త్వరలోనే ఉంది. మరి దేవుని రెండవ రాకడ త్వరలో ఉన్నప్పుడు అందరు క్లారిటీగానండి, దేవుని రెండవ రాకడ త్వరలో ఉంది కాబట్టి దేవుని రాకడ మరి వచ్చినప్పుడు మనం అలాగే మాట రాని మోగజీవులా ఉన్నామంటే బాయ్ బాయ్ నేను వెళ్ళొస్తా అని చెప్పి దేవుడు ఎవరైతే యాక్టివ్గా ఎవరైతే మాట్లాడగలుగుతారో వారు మాత్రమే తీసుకుని, ఎవరైతే సమాధానం చెప్పకుండా ఎలాగైతే మరి బుద్ధి లేని కన్యకలు ఎలా అయితే ఉండిపోయారో అట్టి రీతిగానే అందరూ కూడా ఉండిపోతారు. అందును బట్టి దేవుడి మందిరంలో మనం ఎలా ఉండాలంట మాట కలిగి వారిన ఉన్నాడు.